చాలా మంది అనుకున్నారు మేము చాలా నీతి కార్యక్రమాలు చేసేస్తున్నాం కదండి, ఓ సభలు పెట్టిస్తున్నాము, కరపత్రాలు పంచుతున్నాము, పోస్టర్లు వేస్తున్నాము, వేదికలు కడుతున్నాము, వాగ్దానాలు చేస్తున్నాము, డబ్బులు ఖర్చు పెడుతున్నాము, తిరుగుతున్నాము. ఎన్ని మీరు చెయ్యండి, అల్టిమేట్ గా అన్నిటికీ మూలం ఒకటే చెప్తున్నాడు దేవుడు. ఒక దగ్గరికి తీసుకొస్తున్నాడు అందరినీ. నువ్వే ఘనకార్యాలు చేసా నా వద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ, నువ్వు చేసిన మంచి కార్యక్రమాలన్నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, కానీ నువ్వు నిష్ప్రయోజనమైన వాడురా అంటున్నాడు. నేనెందుకు బ్రో నిష్ప్రయోజనమైన వాడును అంటే? మరి ముందు చేసినవన్నీ కూడా చేయటం వలన ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? బాగా వినండి, నువ్వు ఆస్తి అంతా కూడా అనాథ శరణాలయానికి రాస్తావు, కానీ నీ పక్కనున్న సోదరుడి మీద కోపం పెట్టుకున్నావు కదా, నీకు ప్రేమ లేదు, నో లవ్. నీ సంఘంలో పొరుగువాడు నువ్వు ద్వేషిస్తున్నావు, నీ సోదరుని ద్వేషిస్తున్నావు, నీకు ప్రేమ లేదు. అదేంటి ప్రభా, మరి నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఎంత కష్టపడ్డాను, నువ్వెన్ని చెప్పొచ్చురా, కష్టపడొచ్చురా, ఎన్నైనా ఉండొచ్చు బిడ్డ. ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడు. వ్యర్థుడు అంటే నిష్ప్రయోజనమైన వాడు. వ్యర్థుడికి దక్కేది ఏంటి? నరకం.